పునీత పాల్ మిక్కీ మరియు పునీత గొజాలో గర్సియా గారు మరియు వారి అనుచరులు మొత్తం 26 మంది జపాన్ దేశంలో నాగసాకిలోనున్న నిషిజాకా కొండపై ఒకటే రోజు క్రీస్తు ప్రభు కొరకు వేద సాక్షులుగా మరణించారు. పాల్ మిక్కీ గారు జేసు సభకు చెందిన జపాన్ గురువు, గొప్ప సువార్తా బోధకుడు. ఈ 26 మందిని 1597 ఫిబ్రవరి 5వ తారీఖున సిలువ వేసి ఈటలతో పొడిచి వధించారు. వీరందరూ సిలువపై క్రీస్తు ప్రభుని మహిమపరుస్తూ ప్రాణాలు విడిచారు. పునీత పాల్ మిక్కీ గారు మరణానికి ముందు గొప్ప సందేశం ఇచ్చారు. నేనొక ఉత్తమ జపాన్ పౌరుడను, అలాగే ఉత్తమ క్రైస్తవుడను. అందుకే ఒక ఉత్తమ గురువుగా ఈ మరణ శిక్ష క్షణాలు దగ్గరలో ఉన్నాను. నన్ను చూస్తున్న మీ అందరికీ ఒకటి చెప్పాలని ఉంది. అదేమిటంటే క్రైస్తవ మతం ఒక్కటే రక్షణనిచ్చే నిజ ఏక మార్గం. నా విశ్వాసమిక సూచన ప్రకారం నేను నా శత్రువులను క్షమిస్తున్నాను. నన్ను అవమానపరిచిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. చివరకు మరణ శిక్ష విధించిన చక్రవర్తిని కూడా సంతోషంతో మన్నిస్తున్నాను. నా మరణం కోరే వారందరినీ క్షమిస్తున్నాను. అయితే వారందరినీ నేను ఒకటే బ్రతిమలాడుతున్నాను. అదేమిటంటే వారంతట వారు ముందుకు వచ్చి జ్ఞానస్థానం పొందాలి, మంచి క్రైస్తవులుగా మారాలి. నాతో పాటు వేద సాక్షి మరణం పొందబోతున్న వారందరూ మీ విశ్వాసంలో బలంగా ఉండండి అని ఆఖరి సందేశముగా ఆయన ప్రాణాలు విడిచే ముందు గొప్ప సందేశాన్ని ఇచ్చారు. పాల్ మిక్కీ గారు సందేశం విన్న తర్వాత అక్కడ అనేక మంది క్రైస్తవులుగా మారారు. ఈ విధంగా ఆయన క్రీస్తు కొరకు వేద సాక్షి అయ్యారు.